హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. ఈరోజు మనం ఒక హై ప్రోటీన్ పన్నీర్ శాండ్విచ్ హెల్దీ అండ్ ఫిల్లింగ్ అండ్ సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ముందు మనం మింట్ చట్నీ ప్రిపేర్ చేద్దాము. దానికోసం ఒక జార్లో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొరియండర్, ఇంకా 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా హాఫ్ లెమన్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకుని 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు పన్నీర్ ఫిల్లింగ్ కోసము ఒక ఆనియన్ చాప్ చేసుకుని, రెడ్ బెల్ పెప్పర్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్ అండ్ ప్రోటీన్ కోసం పన్నీర్ అండ్ క్రంచీ అండ్ ఫైబర్ కోసం ఈ బెల్ పెప్పర్స్తో పాటు ఒక హాఫ్ క్యూకుంబర్ తీసుకుని స్కిన్తోనే ఉంచుకోండి. స్కిన్ నుంచి ఎక్కువ ఫైబర్ వస్తుంది, స్కిన్ తీసేయొద్దు. ఇలా చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 100 grams ఆఫ్ లో ఫ్యాట్ పన్నీర్, ప్రోటీన్ హైగా ఉండేది ఉంది కదా, తీసుకుని స్మాల్ పీసెస్ క్రంబుల్ కింద చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో నేను గ్రీక్ యోగర్ట్ యూస్ చేస్తున్నాను, లేదంటే హంగ్ కర్డ్ కూడా యూస్ చేయొచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్రీక్ యోగర్ట్ వేసుకుని, కర్డ్ యూస్ చేయొద్దు. కర్డ్ యూస్ చేస్తే లూజ్గా అయిపోతుంది స్ట్రక్చరు. కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్యూమిన్ పౌడరు, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పొడి అండ్ కొద్దిగా ఉంటే చిల్లీ ఫ్లేక్స్, లేదంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి గింజలు కూడా వేసుకోండి. ట్రై చేయండి, అలా కూడా బాగుంటుంది. ఇదంతా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. థిక్ పేస్ట్ ఉండాలి, లూజ్గా కాదు. దాంట్లోనే మనం చాప్ చేసి పెట్టుకున్న మన వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని, ఇంకొక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇలా కలిపేసుకున్న ఈ క్రీమీ ఫిల్లింగ్ని పక్కన పెట్టేసుకోండి. నేను ప్రోటీన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఇందులో 40 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది. దాన్ని తీసుకుని దానిపైన మన మింట్ చట్నీని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, మన ఈ లో ఫ్యాట్ పన్నీర్ క్రంచీ ఫిల్లింగ్ ఉంది కదా, అది కూడా ఫిల్ చేసుకుని బ్రెడ్ని క్లోజ్ చేసుకుని టోస్ట్ చేసుకోవడమే ఆర్ గ్రిల్ చేసుకోవడము. లేదంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు, అండ్ నాన్ టోస్టెడ్ బ్రెడ్ లాగా కూడా తీసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలా హీట్ అయిన గ్రిల్ ప్యాన్ మీద అటు ఇటు కొద్దిగా గీ అప్లై చేసుకుని మన ఈ శాండ్విచ్ని గ్రిల్ చేసేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా అండ్ ఈచ్ బైట్లో క్రీమీ, క్రంచీ అండ్ ట్యాంగీ అండ్ స్పైసీ ఫ్లేవర్స్తో ఒక కంప్లీట్ హై ప్రోటీన్ కంప్లీట్ మీల్ లాగా ఉంటుందన్నమాట. పక్కగా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ క్విక్ డిన్నర్. ఇలాంటి హెల్దీ రెసిపీస్, ఈజీ అండ్ క్విక్ టైంలో అయిపోయే రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.